మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ ధనయోగాలు జాతకంలో ఏ దశల్లో ఉంటాయి చూడండి. కాలపురుష కుండలి చక్రానికి లగ్న పంచమ భాగ్యాధిపతి, అగ్నితత్వపు రాశులు, ధర్మరాశులు. ఇవి చాలా గొప్ప రాశులు. అందుకే మేషరాశిలో పుట్టిన వాళ్ళు, సింహరాశిలో పుట్టిన వాళ్ళు, ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు అత్యంత ధనవంతులు. ఎందుకంటే కాలపురుషుని చక్రానికి లక్ష్మీ స్థానాలు, ఆ స్థానాలకి ఆధిపత్యం వచ్చిన ఆ రాశుల్లో చంద్రుడు ఉండగా జన్మించిన వారు మంచి ధనవంతులు. ఇప్పుడు లగ్న పంచమ భాగ్యాధిపతులు ద్వితీయ, షష్ఠ, దశమాధిపతులతో సంబంధం ఉంటే వీళ్ళకి లక్ష్మీ యోగం. లక్ష్మీ యోగం, ధనయోగం. లక్ష్మీ ధనయోగం అంటే లక్ష్మీదేవి ఎంత ధనమైతే ఇస్తుందో మనకి, అంటే అపర కుబేర యోగం లక్ష్మీదేవి ఇస్తేనే వస్తుందండి. అంత ధన యోగం ఉంటుంది. ధర్మ అర్ధరాశులు. అట్లాగే కుజుడు, రవి, గురువు ధర్మరాశులు, శుక్ర, బుధ, శని అర్ధరాశులు. వీళ్ళు ఒకరి రాశుల్లో ఒకరున్న ధనయోగాలు జాతకానికి ఉంటాయి. ఇంకా చూడండి, కుజుడు మకర రాశిలో ఉచ్చు పొందుతారు, శుక్రుడు మీనరాశిలో ఉచ్చు పొందుతారు. ఇది విరుద్ధ గ్రహాలైనప్పటికీ ఒకరి రాశిలో ఒకరు ఉచ్చు పొందుతారు. నెక్స్ట్ బుధుడు కన్యారాశిలోనే ఉచ్చు పొందుతారు. రవిగ్రహం మేషరాశిలో ఉచ్చు పొందుతారు. ఓకే. కుజగ్రహం మకర రాశిలో, శుక్రగ్రహం మీనరాశిలో ఉచ్చు పొందుతారు. ఇంకా కుజుడు ఉచ్చు పొందే చెప్పారు, రవిడి మేషరాశి. ఇంకపోతే దశలకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ధనయోగాల విషయంలో. 2, 6, 10 అధిపతులు ఏ నక్షత్రంలో ఉంటారో ఆ దశలు ధనయోగాలు ఉంటాయి. అట్లాగే ద్వితీయాధిపతి, షష్టాధిపతి, ధనాధిపతి. నక్షత్రాల్లో ఉండే గ్రహాలు ధనయోగాలు ఇవ్వవు. ఇప్పుడు వీళ్ళు ఏ నక్షత్రాల్లో ఉంటారో ఆ దశలు వీళ్ళ వల్ల మనకి ధనయోగాలు ఉంటాయి. అట్లాగే 2వ అధిపతి, షష్టాధిపతి, దశమాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతులతో సంబంధాలు అంటే కలయికలు, దృష్టి ఉంటే మంచి ధనయోగాలు ఉంటాయి. అట్లాగే మీ ద్వితీయాధిపతి కుజ నక్షత్రాల్లో ఉన్న ధనయోగాలు ఉంటాయి. అంటే ఏంటి? కాలపురుషుని చక్రంలో ఇవి ధర్మరాశులు, అర్ధరాశులు. ధర్మరాశులు అంటే మేషరాశి కుజుడు కాబట్టి, రవి సింహరాశి కాబట్టి, గురుడు ధనుస్సు రాశి కాబట్టి 1, 5, 9 రాశులు కాబట్టి వీళ్ళ నక్షత్రాల్లో మీకు ధనాధిపతి ఉన్న ధనయోగాలు ఉంటాయి. అలాగే ద్వితీయాధిపతి, అలాగే షష్ఠ అధిపతి ఉన్న ధనయోగాలు ఉంటాయి. అలాగే దశమాధిపతి ఉన్న ధనయోగాలు ఉంటాయి. ఎవరు? కుజ నక్షత్రం, రవి నక్షత్రం, గురు నక్షత్రాల్లో. ఇవి లక్ష్మీ ధనయోగాలు. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ధర్మ అర్ధ రాశులు ఏమైందో మీ జాతక చక్రానికి వాళ్ళు
ఇద్దరు కలయిక దృష్టి, ఒకరికొకరు దృష్టి ఉంటే మంచి ధన్యోగాలు ఉంటాయి. అలాగే లగ్నాధిపతి లగ్నంలో ఉన్న, పంచమాధిపతి పంచంలో ఉన్న, భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్న మంచి కుబేరులు వీరు. అట్లాగే ద్వితీయాధిపతి, షష్టాధిపతి, దశమాధిపతి వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉంటే ఇది మంచిది కాదు. ఆ దశలో కూడా రాకూడదు. 159 లార్డ్స్ అక్కడే స్వరాసుల్లో ఉంటే వెరీ గుడ్. 2, 6, 10 లార్డ్స్ వాళ్ళ స్థానాల్లో ఉంటే ఇది మంచిది కాదు. ఇక్కడ 159, 2, 6, 10 చూడండి. ఇక్కడ బాగా లగ్నానికి 2వ రాశి ధనస్థానం అయింది, పంచమ భావానికి 2వ రాశి కన్యారాశి ధనస్థానం అయింది, ధనస్సు రాశికి మకర రాశి శని భగవానుడు ధనస్థానం అయింది. అందుకే ఇక్కడ లక్ష్మీ ధనయోగాలు, ఒకరి ఒకరు పరివర్తన, ఒకరికొకరు దృష్టి, ఒకరికొకరు కలయిక ఉంటే. అట్లాగే మీ జాతక చక్రంలో కుజ రవి గురులు, శుక్ర బుధ శనిలు కలయిక, ఒకరికొకరు దృష్టి ఉన్న వర్తిస్తుంది. అట్లాగే కాలపురుషుని చక్రానికి కుజగ్రహం నక్షత్రాలు ఏమున్నాయి? మృగశిర, ధనిష్ట, కుజ నక్షత్రాలు. చిత్త, రవి నక్షత్రాలు. ఇవి కుజుడి నక్షత్రాలు. రవి నక్షత్రాలు ఉత్తర, ఉత్తరాషాఢ, కృత్తిక. ఈ 3 రవి నక్షత్రాలు. పూర్వభద్ర, విశాఖ, పునర్వసు. ఇవి గురు నక్షత్రాలు. ఇవి ధర్మరాశులు కాబట్టి ఈ నక్షత్రాల్లో ద్వితీయాధిపతి ఉంటే వెరీ గుడ్, లేదా దశమాధిపతి ఉన్న వెరీ గుడ్, లేదా షష్టాధిపతి ఉన్న వెరీ గుడ్. లక్ష్మీ స్థానాధిపతుల యొక్క నక్షత్రాల్లో ద్వితీయ, షష్ఠ, దశమాధిపతులు ఉంటే లక్ష్మీ యోగం. అలాగే అర్ధరాశులైన 2, 6, 10 రాశుల్లో వాళ్ళ నక్షత్రాల్లో ఏ గ్రహాలున్నా అవి యోగాన్ని ఇవ్వవు. ఎప్పుడూ కూడా ధనయోగాల్లో లక్ష్మీ స్థానాధిపతులతో ఒక గ్రహ దశ జరుగుతుంది. ఒక గ్రహ దశ జరిగేటప్పుడు ఆ దశానాథుడు లక్ష్మీ స్థానాధిపతులతో సంబంధాలు ఉంటే 100% వీరికి ధనయోగాలు ఉన్నట్లు. మీ జన్మజాతక చక్రంలో ధర్మరాశులు, అది 12 భావాల్లో ఏ భావం అయినప్పటికీ అవి ధర్మరాశులే. అట్లాగే 1, 5, 9 రాశులు ఇవి చాలా ముఖ్యం. అంటే సింహరాశి ఏ భావం అయింది, ధనస్సు ఏ భావం అయింది, మేషం ఏ భావం అయింది, ఆ భావం చాలా ఇంపార్టెంట్. అట్లాగే 159
మీ జాతక చక్రానికి ఆ భావం ముఖ్యం. అట్లాగే ప్రతి ఒక్కరికి కుజుడు, రవి, గురుగ్రహం చాలా ముఖ్యం. ఎందుకంటే ధర్మరాశులు లక్ష్మీ రాశులు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది. ఈ రాశుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నా ఆ దశలు ఉంటే యోగాన్ని ఇస్తాయి. అదే వీటి నక్షత్రాల్లో ద్వితీయాధిపతి, షష్టాధిపతి, దశమాధిపతి ఉన్నారనుకో, మంచి యోగం, మంచి యోగవంతమైన జాతకం. మరి రాహుకేతువులు నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నాయండి అంటే అవి 2, 6, 10 అయితే మంచిది. ఎందుకంటే రాహుకేతువులు పాపగ్రహాలు కాబట్టి ఉపచయ స్థానాల్లో 2 ఉపచయం కాదు 6, 10 ఉపచయ స్థానం ఇందులో ఉంటే మంచి యోగం ఉంటుంది. ఆ దశ బాగా నడుస్తుంది. ధనయోగాలు కావాలంటే 1, 5, 9, 2, 6, 10 మీ జాతక చక్రంలో కలయిక, ఒకరి దృష్టి ఉన్నప్పుడే అధిక ధనయోగాలు చిన్న వయసు నుంచే ధన సంపాదన చేస్తారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.